నా పేరు ఇర్షద్. నేను మున్సిపల్ కౌన్సిలర్ తాండూర్. ఫిబ్రవరి 20 తారీఖు నాడు నా భార్యకు నాకు ఒక చిన్న గొడవ జరిగింది. అట్టి గొడవలో మా బామర్దులు కొద్దిగా నేర్పేసి వికారాబాద్ జిల్లా ఉమెన్స్ పిఎస్కి వచ్చి చిన్న కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కాంప్లైంట్లో నన్ను కౌన్సిలింగ్ చేయకుండా ఒక్కటే రోజు ఇచ్చిన కాంప్లైంట్ 26 తారీఖున ఇచ్చిన కాంప్లైంట్ అదే రోజు కేసు బుక్ చేయడం జరిగింది. ఇక్కడ అదే రోజు కేసు బుక్ చేసి నన్ను పిలిచి అవమానకరంగా మాట్లాడేసి నానా తిట్లు తిట్టి నిన్ను కౌన్సిలర్ పదవి నుంచి ఊడగొడతా అని చెప్పేసి నన్ను బెదిరించి ఇలాంటి మాట్లాడడం జరిగింది మేడం. మాట్లాడిన తర్వాత నేను వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మార్చి 16 తారీఖు నాడు నన్ను పిలిచి 41 CRC నోటీస్ ఇవ్వాలి నీకు, మీ అందరు 6 మంది పైన కేసు బుక్ చేశారు. మా అమ్మ నాన్న, మా 2 చెల్లెలు, నా పైన మా తమ్ముని పైన. మా అమ్మ నాన్న ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు వేరే ఇళ్ళలో ఉంటారు. నా పెళ్ళి 18 సంవత్సరాలు అయింది. నేను ఇంట్లోకి వెళ్ళి ఎలాగై 13-14 సంవత్సరాలు అయింది. వాళ్ళకు నాకు ఎటువంటి సంబంధాన్ని అలాగుంటా అయినా వాళ్ళ మీద దౌర్జన్యంగా కేసు బుక్ చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఒక చెల్లెలు హైదరాబాద్లో ఉంటుంది, ఆమె ఇక్కడ రాదు, ఆమె కూడా కేసు బుక్ చేయడం జరిగింది. ఒక చెల్లెలు ఇంకో ఇలాంటి దౌర్జన్యంగా సిఐ సరోజ మేడం గారు భయపెట్టి వాళ్ళ దగ్గర అవతల దగ్గర డబ్బులు తిని నా రాజకీయ పదార్థులు కూడా మా బామర్దులు అంటూ ఉండి వాళ్ళతో డబ్బులు ఇప్పించి దౌర్జన్యంగా నా మీద కేసు బుక్ చేపించిన తర్వాత 41 CRC బెయిల్ ఇస్తా అని చెప్పేసి నన్ను పిలిచి మళ్ళీ నలుగురికి మళ్ళీ 16 తారీఖు నాడు అందరూ రావాలని చెప్తే మేము నలుగురు, మా అమ్మ నాన్న నేను అందరం కలిసి వచ్చిన తర్వాత మళ్ళీ మా నలుగురితో సిగ్నేచర్ చేపించుకొని మీ 2 చెల్లెలది ఏమైనా నన్ను అడిగి మిగతా మొత్తం కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కరికి లంచంగా 10,000 చొప్పున 60,000 రూపాయలు ఇస్తేనే మీకు బెయిల్ ఇస్తా, లేకుంటే మీకు జైలు పంపిస్తా అని చెప్పేసి సిఐ సరోజ మేడము అండ్ ఎస్ఐ రాణి మేడం చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నాతో అంత డబ్బులు కావాలని నేను బతిలాడడం జరిగింది. అయినా ఆమె ఒప్పుకోకుండా నన్ను బలవంతంగా టార్చర్ పెట్టి డబ్బులు కావాలని చెప్పి లాస్ట్ 40,000 రూపాయలకు సెటిల్మెంట్ చేసింది. 40,000 సెటిల్మెంట్ చేసి 20,000 రూపాయలు క్యాష్ తీసుకొని మళ్ళీ ఒక 20,000 మళ్ళీ తొందరగా 28 తారీఖు నాడు లోక్ అదాలత్ ఉంది, కేసు క్లోజ్ చేస్తా, తొందరగా తీసుకోవాలని చెప్పి నన్ను డిమాండ్